ఎందుకు వైద్యం చేస్తాడు? వసూలు చేస్తాడు కదా, 200 కోట్లకు వడ్డీతో సహా వేసుకుంటాడు కదా. అది ఎవరి మీద పడుతుంది భారం? మన మీదే కదా. ఇప్పుడు టోల్ అంటున్నారు, టోల్ గవర్నమెంట్ వేసింది, రోడ్లు వేసింది, టోల్స్ పెట్టింది. టోల్స్ డబ్బులు కలెక్ట్ చేస్తున్నాయి లేదా? అది గవర్నమెంట్కి ఏం కాదు కదా, వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా. ఇది ఆయన టోల్ రూపంలో చెప్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. 1800 కోట్లు పెడితే మెడికల్ కాలేజ్ అయిపోయే దానికి నానా హంగామా. పేదవాళ్ళకి లేదు, అన్ని కార్పొరేట్లకు ఇచ్చేయడమే. విద్యా వైద్యం కూడా అమ్మేయడమే. ఈ విధంగా ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అమరావతిలో డిజైన్లు చేయడానికి ఆ కన్సల్టెన్సీకి ఇస్తున్నారే 500 కోట్లు. జస్ట్ కన్సల్టెన్సీకి 500 కోట్లు. మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవంటారు. వీళ్ళు సింగారాలకు, వీళ్ళు తిరగడానికి అయితే ఉన్న డబ్బులు మెడికల్ కాలేజీకు, పేదవాళ్ళకు వైద్యం అందించే హాస్పిటల్స్కు లేవంటారు. మన ఊర్లో ఉంది, నేను ఇక్కడ కట్టించా ఎంఎన్సి. మన ఊర్లోనే వైద్య శాఖ మంత్రి దాన్ని యూటిలైజేషన్లోకి తీసుకుని 2 సంవత్సరాల పైకి ఎత్తాంది. ఉన్న హాస్పిటల్ని అభివృద్ధి చేయలేని పరిస్థితి. అప్పట్లో మేమే పంపించినాం, ఇది రెడీ అయిపోతానే దానికి పంపించిన 20 కోట్ల రూపాయలతో. అది అభివృద్ధి చేయలేని పరిస్థితి. ఎందుకంటే సమస్య మీద అవగాహన లేదు. హడావిడి చేసుకుంటూ పోతాం, మళ్ళీ 5 ఏళ్ళకి ఈడు ఉంటాము, పోతాము, ఇంకో చోటు ఉంటామని. కానీ రాజకీయాల్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నామని కాదు, మనం చేసిన పని నిలిచిపోతుంది. జీవితాంతం మన ఊరు లేకపోయినా, ఆ ప్రాంతం లేకపోయినా నిలిచిపోతుంది. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చేసినది చెప్పుకోవడానికి ఏంది లేదు. వేరే వాళ్ళు కొట్టినది, పెయింట్లు కొట్టి నేను చేసిన అని చెప్పుకోవడం తప్ప. నిన్న ఏడో చూసిన, ఐఎస్బిలోనో ఎక్కడో, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లోనో ఎక్కడో ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పిన, బిల్ క్లింటన్ వచ్చినప్పుడు నేనే బిల్ క్లింటన్కి అందరిని పిలిపించి, అప్పటికి జూమ్ కాల్లో అందరి మహిళా సంఘాలకు అందరూ చూపించినాడంట. పిలిచి నేను లైసెన్స్ ఇచ్చినాను, ఇది ఎలా సాధ్యం అని బిల్ క్లింటన్ ఆశ్చర్యపోయినాడు అని చెప్పి. మీరంతా చూసినారా? అది ఆశ్చర్యపోయి అతను మిగతా దేశం వాళ్ళతో అందరితో చెప్పినాడంట, ఆంధ్రప్రదేశ్లో ఇలా జరిగింది అని చెప్పేసి. ఇతను మిగతా దేశం వాళ్ళతో ఏం చెప్పినాడో అతనికి చెప్పలే. తర్వాత టోనీ బ్లెయిర్ వీళ్ళందరూ వచ్చినారని. మిగతా దేశం వాళ్ళు ఏమైతే ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి నాకు డ్రైవింగ్ వస్తుందో లేదో తెలుసుకోకుండా కూడా నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినాడు. మన దేశంలో అయితే ఇట్లాంటి వాళ్ళని జైల్లో వేపిస్తామయ్యా అని చెప్పినాడు అతను. ఎవడైనా చేస్తాడయ్యా, నాకు అర్థం కావటంలే. ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఇల్లంటే టెస్ట్ చేయాలా, వానికి వచ్చా రాదా, మన రైట్ హ్యాండ్ డ్రైవింగు, వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగు వచ్చా రాదా అని ఊరికే కంప్యూటర్లో కొడితే వచ్చా అని పీకిచ్చా అంటావా? అదే కదా వాళ్ళంతా పడిపోయి చెప్పుకునేది. ఇట్లాంటి వాళ్ళు ఉంటే మన దేశంలో జైల్లో వేస్తారు, నిజంగా జైల్లో వేస్తారు. నీకు వచ్చో రాదో తెలియకుండా నీకు ఎట్లా ఇచ్చారు? లైసెన్స్ ఉన్నోనికి ఇవ్వాలా, లైసెన్స్ అండ్ డ్రైవింగ్ వచ్చినోనికి ఇవ్వాలా. నీకు డ్రైవింగ్ వస్తుందో లేదో తెలియకుండా దబక్క నీకు కార్డు వచ్చాను కదా అని పీకిచ్చా అంటే ఇట్లుంటాయి చేసే హైటెక్ విన్యాసాలు. తప్పదు, మన కర్మో మంచో వీళ్ళనందరినీ మనం భరించాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళే రోజు కూడా చెప్తా అంటారు,